మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వే టు లైఫ్ రేడియో వీక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను అశోక్ కుమార్. గడిచిన సంవత్సరం ఆగస్టు నెలలో 20 రోజుల బాబుకు బ్రెయిన్ ఆపరేషన్ వాట్సాప్ స్టేటస్లలో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో బాబుకు స్వస్థత కలగాలని, తిరిగి దేవుని కొరకు వాడబడాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు. ఈ చిన్న బాబు విషయంలో అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుకి తీసుకురావడానికి వే టు లైఫ్ రేడియో ఇక్కడికి వచ్చింది. వెల్కమ్ టు వే టు లైఫ్ రేడియో. మనతో మిరాకిల్ బేబీ నిస్సీ జోయల్ వారి తల్లిదండ్రులు ఉన్నారు. మీ పేరు? నా పేరు హర్షకిరణ్ సింగ్వరపు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు సుభాషిణి సింగవరపు. అసలు ఏం జరిగింది బాబుకి? అతను పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఈ ప్రాబ్లం వచ్చింది? దేవుడు ఏ విధంగా మిరాకిల్ చేశారు మాకు తెలియజేయండి. నా పేరు హర్షకిరణ్ సింగవరపు. నా నేటివ్ వచ్చేసి ఏలూరు. అయితే నేను ఇంజనీరింగ్ తర్వాత నా మినిస్ట్రీ అంతా కూడా నేను జంగారెడ్డిగూడెంలోనే చేయడం జరిగింది. ఐటీ చదివాను. దాని తర్వాత నేను జాబ్ చేశాను. తర్వాత నేను దానికి రిజైన్ చేసేసి తర్వాత నేను ఇలాగ ఛానల్ పెట్టడం జరిగింది, జంగారెడ్డిగూడెంలో నిరీక్షణ టీవీ అని. చాలా కాలం ఆ మినిస్ట్రీ ద్వారానే నేను అనేక మందికి నేను స్వార్థ ప్రకటించాను. మీడియా ద్వారా నేను కొన్ని సోషల్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. అంటే సండే స్కూల్ రిట్రీట్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్స్, బ్రేకప్ అయిపోయిన ఫ్యామిలీస్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయడం, ఆ విషయాల్లో వాళ్ళకి కౌన్సిలింగ్స్, అలాంటి కొన్ని వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తూ ఉండేవాడిని. 2016 మేలో నాకు వివాహం అయింది. నా భార్య సుభాష్ని. తను ఎంఫార్మసీ చదివింది. ఇద్దరం కలిసి మరి పరిచర్లో ఉంటున్నాము. అలాగే మాకు వచ్చిన చేతి పని ద్వారా సండే స్కూల్ మినిస్ట్రీ చేస్తున్నాము. అలాగే నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ, తర్వాత ఏదైనా క్రిస్టియన్ మన క్రైస్తవ సాంగ్స్, వీడియో సాంగ్స్ చేయడంలో కానీ అలాగ నేను చేయడం జరుగుతుంది. 2019లో దేవుడు మా జీవితంలో ఒక అద్భుతం చేశారు. మరి జూలై 29న మాకు దేవుడు గిఫ్ట్ ఇచ్చారు, కుమారుణ్ణి ఇచ్చారు. చాలా సంతోషించాం, చాలా హ్యాపీ అయ్యాం. ఆగస్టులో ఒక చిన్న సండే స్కూల్ రిట్రీట్ ఒకటి ఏర్పాటు చేశాను బుట్టాయిగూడెంలో. ఆ కార్యక్రమం ముగించుకుని నేను ఇంటికి వెళ్ళే లోపలికి ఆ రోజంతా బాబు విపరీతమైన ఏడుపు, బాగా ఏడుస్తున్నాడు. హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇద్దరం. తీసుకెళ్తే డాక్టర్ గారు కూడా ఏం పర్లేదులేండి, ఏం కాదులేండి అని అన్నారు. అని 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు. ప్రమాదం అయితే కాదని అన్నారు. సరే అండి, మళ్ళీ మేము ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చాక కూడా ఏడుపు ఆపలేదు. ఎంత ఏడుస్తున్నాడు అంటే విపరీతంగా ఏడుస్తుందంటే సడన్గా ఫిట్స్ లాగా వచ్చినాయి. ఫిట్స్ లాగా వచ్చే లోపలికి నేను నా భార్య కంగారు పడి మళ్ళీ తిరిగి మేము సేమ్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే డాక్టర్ గారు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కొంచెం సీరియస్ అయింది, మనం విజయవాడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే మంచిది అని చెప్పి మాకు ఒక హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్ మాకు సజెస్ట్ చేశారు. రెయిన్బో హాస్పిటల్కి రాత్రి ఆక్సిజన్ మీద బాబుని తీసుకెళ్ళాము. ఒక అంబులెన్స్లో ఆక్సిజన్ మీద తీసుకెళ్ళాము బాబుని. అక్కడికి వెళ్ళాక వాళ్ళు 3 డేస్ డయాగ్నోస్ చేసిన తర్వాత మా ఇద్దరిని పిలిచి వాళ్ళిద్దరూ చెప్పిన మాట ఏంటంటే, అక్కడ డాక్టర్స్, మీ బాబుకి ఇంట్రావెంట్రికల్ హ్యామరేజ్ అయ్యింది. వరకు బ్లడ్ బ్లీడ్ అయింది. ఇంకా కష్టం, బ్రతకడం కష్టం, హోప్స్ వదిలేసుకోండి. వీలైతే వచ్చే కాన్పువేషన్, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పారు. చాలా భయం వేసింది. అదేంటి సార్ అలా ఎలాగ సార్ అంటే, అంతేనా అంటే కొన్ని సందర్భాల్లో అలా జరుగుతాయి. ఇవి ఎందుకు వచ్చింది ఏంటనేది ప్రాపర్ రీజన్ ఉండదు. కొన్నిసార్లు బీపీ హైయర్గా రావడం వల్ల, లేకపోతే ప్రీ మెచ్యూర్ బేబీ అవ్వడం వల్ల జరుగుతాయి. సో 50% వరకు అయిపోయింది. మీరు ఇప్పుడు ఒకవేళ బతికినా సరిగ్గా బ్రతకడు, పెరాలసిస్ లాగా బ్రతుకుతాడు. ఆల్రెడీ నాకు ఇంకొక 10-15 రోజుల్లో ఏమీ పని చేయవు కూడా, ఎందుకంటే వాటర్ అలా ఫామ్ అయిపోతుంది, బ్రెయిన్ ఎదగదు అని కూడా చెప్పారు. మేమిద్దరం భయపడ్డాం. ఎంత భయపడ్డామంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చేసింది. అయితే మేము ఇద్దరం కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు
నా భార్య కూడా ఒకటే అంది, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, మనం ఆ వాగ్దానంతోనే ముందుకెళ్తాం. ఏదైతే తగ్గింది దేవుడు వాగ్దానం చేశాడు, మనం ప్రార్థన చేసుకుందామని చెప్పి నేను నా భార్య కలిసి ప్రార్థన చేసుకున్నాం. మాకు దేవుడిచ్చిన బాబుని బ్రతకడు అని ఒక డాక్టర్ అంటుంటే మీరు ఆ సమయంలో మీరు ఏమనుకున్నారు అసలు? అయితే బాబు విషయంలో ఫస్ట్ నుంచి దేవుని ప్రణాళిక ఉంది సార్. అయితే డాక్టర్స్ మాట్లాడారు కానీ నేనైతే నమ్మలేదు. ఎందుకంటే నాకు దేవుని పైన విశ్వాసం ఎక్కువ. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా, నీ సంతానం వల్ల జన్మలన్నీ ఆశీర్వదింపబడినని వచ్చినాయి సార్. ఆ వాగ్దానం బట్టే నేను ఎటు వెళ్ళినా నాకు అదే వాక్యం కనిపించేది. మా తల్లిదండ్రులైనా మా అత్తమ్మ గారైనా చాలా భయపడ్డారు నేను ఏమైపోతానో బాబు విషయంలోని. కానీ దేవుడు నన్ను ఎప్పుడు నిరాశపరచుకొని ఎప్పుడు ప్రతి విషయంలో ధైర్యపరిచారండి. నేను బాబుతో ఉన్నప్పుడు ఐసీయూలోకి మదర్ని తప్ప ఎవరిని ఎంటర్ చేయరు. నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్వీపర్ కూడా నాకు సాక్ష్యం ఇచ్చింది దేవుని పట్ల. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు వాళ్ళ జీవితంలో జరిగిన సాక్ష్యాలు నాతో పంచుకోవడం వల్ల నాకు ఇంకా విశ్వాసం పెరిగింది దేవుని పట్ల. ముందు ముందు కూడా దేవుని కృప చాలా అద్భుతంగా నా బిడ్డ మీద ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రేయర్స్, తర్వాత సాక్ష్యాలు, అనేక మంది మాతో మాట్లాడి మమ్మల్ని మోటివేషన్ చేసి బాబు విషయంలో చాలా ధైర్యపరిచారండి. చాలామంది డాక్టర్లు హోప్స్ వదులుకోమని అన్నారు, కానీ ఫైనల్గా ఒక డాక్టర్ మాత్రం 10% హోప్స్ ఇచ్చారు. ఆ డాక్టర్ కూడా చాలా ఆపరేషన్స్ చేయాలి అని అన్నప్పుడు ఇది చాలా ఆర్థికంగా భారమైన ఖర్చు. ఇది మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఇది నాకు నిజంగానే చాలా భారమైన ఖర్చే. ఎందుకనంటే ఫస్ట్ టైం మేము డాక్టర్ గారు ఈ మాట చెప్పినప్పుడు కొన్ని సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ చేయాలి, లెవెల్స్లో ఆపరేషన్స్ చేయాలి, దీనికి చాలా లక్షలు ఖర్చు అవుతుంది. ఇంచుమించు 10 నుంచి 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కారణం ఏంటంటే కొన్నిసార్లు ఆపరేషన్స్ ఫెయిల్ అవుతాయి, కొన్నిసార్లు ఆపరేషన్స్ సక్సెస్ అయితే పర్లేదు, కానీ మెడికేషన్గా తర్వాత కొంచెం న్యూరో ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మీకు చాలా ఆర్థికంగా ఖర్చు అవుతుంది. దీన్ని మీరు మొయ్యలేరు. ఇది కూడా మీరు ఈ విషయాన్ని కూడా మీకు చెప్తున్నాను. అందుకనే మీరు విరమించుకోండి, బాబుని బతికించడం అనేది అన్నప్పుడు నేనైతే దేవుని మీద భారం వేసి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని నేను చాలా వరకు నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేయడానికి ప్రయత్నం చేశాను. అలాగే ఇద్దరం మోకరించి ప్రార్థన చేసాం. ఆపరేషన్స్ అయితే చేయించడానికి చేస్తున్నాను. తర్వాత మెడికేషన్ కూడా ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. నిజానికి ఆర్థికంగా చాలా నలిగిపోయి ఉన్నాము. అప్పటికి చాలా ఖర్చు పెట్టి ఉన్నాను. మాకున్న వెడ్డింగ్ రింగ్స్ కానీ, నెక్స్ట్ వెడ్డింగ్ చైన్, తాలిబొట్టు అన్నీ కూడా మేము బ్యాంక్లో పెట్టేసాము బాబు ఫస్ట్ ఆపరేషన్ టైంలో. దేవుని మీద పూర్తి విశ్వాసంతో ఆనుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుడు ఖచ్చితంగా మా జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు, మమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెడతాడని మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. నాకైతే నేను అనుకున్నాను ఇది ఒక పరీక్ష. ఈ పరీక్ష సమయంలో మాత్రం నేను త్రుట్టెళ్ళకుండా ఇంకా యథార్థంగా దేవుని దగ్గర నిలబడాలని అనుకున్నాను. ఆ సమయంలో నాకు యుఎస్లో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, ఎప్పుడూ బావగారు అనుకునే రిలేషన్ మాకు, మౌనిష్ అని నా స్నేహితుడు వెంటనే నాకు నా బాధను అర్థం చేసుకుని చాలా ధైర్యం చెప్పాడు. చాలా ధైర్యం చెప్పి తనకి తెలిసిన వాళ్ళలో అలాగా సుధీర్ అన్నతో మాట్లాడడం జరిగింది. సుధీర్ అన్నకి నా విషయం చెప్పినప్పుడు అన్న చాలా బాధపడ్డారంట. అప్పుడు నాకు మౌనిష్ చెప్పాడు, బావగారు ఇలాగా యుఎస్లో వే టు లైఫ్ రేడియో అని ఒకటి ఉంది, అన్న పేరు సుధీర్ అన్నారు. నేను అన్నకి మీ టెస్ట్ మనీని షేర్ చేశాను. షేర్ చేసినప్పుడు అన్న నాతో మాట్లాడడం జరిగింది. అన్న నాతో మాట్లాడినప్పుడు అన్న నన్ను చాలా రకాలుగా ప్రశ్నలు వేశారు. హర్ష, నువ్వు ఎలాగా దీన్ని భరిస్తున్నావు ఏంటి అని నన్ను చాలా విషయాలు చెప్పినప్పుడు అన్నకు కూడా నేను చాలా విషయాలు చెప్పాను. చెప్పినప్పుడు అన్న కూడా నన్ను చాలా ధైర్యపరిచారు. నీకేం కాదు,
ఒక సేవకుడివి మంచి సాక్ష్యం నీది. చాలా చిన్నతనంలోనే ఒక ఛానల్ రన్ చేసావు, చక్కని పరిచర్య చేసావు, పని చేస్తూ మినిస్ట్రీ చేస్తున్నావు. నువ్వు నిజంగా కొన్ని కోల్పోయి ఉండొచ్చు, కానీ యథార్థంగా నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి తిరిగి నువ్వు ఏదైతే కోల్పోయావో అన్నీ తిరిగి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పి నన్ను ధైర్యపరిచారు. ఆ మాటలు నన్ను చాలా సంతృప్తినిచ్చినాయి. మా వే టు లైఫ్ రేడియో తరపున మా ఫ్యామిలీ తరపున ఒక 10,000 రూపీస్ మేము మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం. అయితే మా ఫ్యామిలీ తరపున మేమిచ్చే ఈ గిఫ్టే కాకుండా ఇంకా మా రేడియోలో మా ఫ్యామిలీ ఏదైతే ఉందో మా లిజనర్స్ కానీ మాకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ సిచ్యువేషన్ అంతా మేము తీసుకొని వెళ్ళి మాకు చేతనైనంత సహాయం చేయడానికి యుఎస్ నుంచి అన్న కానీ ఇండియాలో ఉన్న మేము కానీ మా వే టు లైఫ్ రేడియో ఫ్యామిలీ కానీ మీ కొరకు ఎల్లప్పుడూ ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తుంటాం. మేము మీకున్నాం, మనందరికీ దేవుడున్నాడు. అన్న ఇచ్చిన ధైర్యాన్ని బట్టి అన్నకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. మరి వే టు లైఫ్ రేడియో వారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మరి బాబు కోసం చాలా ప్రార్థన చేయడం జరిగింది. మరి ఆ విషయంలో నేను సుధీర్ అన్నకి, వాళ్ళ టీంకి, వాళ్ళ కుటుంబాన్ని అంతటికీ కూడా నేను చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను.